నమస్కారం అండి. నా పేరు నాగమణి. నేను ఈరోజు మా ఇంట్లో మెత్తళ్ళు, కోడిగుడ్లు, బెండకాయ, టమాటా వేసి పులుసు పెట్టబోతున్నాను. ఏంటంటే మా గోదావరి జిల్లాలో ఇలాగే వండుతారు. మీరు ఈ కూర వండినాక చూసినాక మీకు మీ ఊర్లో ఎలా వండుకుంటారో దాన్ని బట్టి నచ్చితే గనక వండుకోండి, కామెంట్స్ చేయండి. ఇప్పుడు వంట మొదలు పెడుతున్నాను. చింతపండు ఇలా రెడీ చేసుకున్నాను. వంటకి రెడీ చేసుకున్నాను. 2 టమోటాలు, 5 బెండకాయలు, 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు. తర్వాత మెత్తళ్ళేమో వేడి నీళ్ళల్లో వాష్ చేసి నీట్గా ఇలాగా పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు 4 రెమ్మలు, కోడిగుడ్లు ముందుగానే ఉడకబెట్టుకొని మనకి ఎన్ని అయితే అన్ని, మనకి ఎన్ని ఇష్టమైతే అన్ని గుడ్లు. నేనైతే మాత్రం 7 గుడ్లు వేసాను. కొత్తిమీర ఇలాగా చింతపండు కూడా ఇలా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక నువ్వుల నూనెతోనే వండుతానని చెప్పాను కాబట్టి నువ్వుల నూనె వేస్తున్నాను. 5 స్పూన్లు నూనె ఎక్కువే పడుతుంది. నువ్వుల నూనె వేసినాక వేస్తున్నాను. ముందు గ్యాస్ వెలిగించాక నువ్వుల నూనె మేము సొంతంగా ఆడించుకున్న నూనె ఇది. నువ్వుల నూనె 5 టేబుల్ స్పూన్లు వేసాను. మేము నూనె ఆడించుకున్నది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే పచ్చిమిరపకాయలు, నూనె కొంచెం వేడెక్కినాక ఇలా చూసుకోవాలి. వేడెక్కిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కరివేపాకు వేసుకుంటే మంచిది. కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా వేగినాక ఇలా కరివేపాకు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అప్పుడు మనకు ఉల్లిపాయలు వేయాలండి. ఇలా ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కూడా ఇలా వేగుతూ ఉంటాయి. వేగుతుండగా ఇప్పుడు మూత పెట్టాలి. దీనికి కొంచెం ఓలు ఉంది కదా, ఆ ఓల్లో ఏదైనా చిన్నది పెట్టుకుంటే చక్కగా వాటర్ వెళ్ళి బాగా కుక్ అవుద్ది. సిమ్లో పెట్టుకోవాలి. పక్కన దాకా పెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా పసుపు వేస్తే గుడ్లు చక్కగా ఫ్రై అవుతాయి. గుడ్లు బాగా వేసుకొని ఎర్రగా పసుపు వేస్తే గుడ్లు బాగా ఎగుతాయి, ఎర్రగా బాగుంటాయి. అంటుకోవు, బౌల్కి అంటుకోవు గుడ్లు. తర్వాత ఈ మెత్తల్లో కూడా ఆ గుడ్లు వేగిన తర్వాత ఈ మెత్తల్లో కూడా వేపేసుకోవాలి. ఎండ పెడతారు కదా ఎండలో, ఆ మెత్తల్లో దాన్ని మళ్ళీ గుడ్లు వేగిపోయిన తర్వాత ఇవి కూడా మనం వేపాలి. గుడ్లు ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. ఎర్రగా బ్రౌన్ కలర్ గుడ్లు ఇలా తీసేసుకొని ప్లేట్లోకి ఆ ఎండిన అత్తల్లో కూడా ఈ ఆయిల్లోనే వేసి వేపుకోవాలి. ఎండినత్తలు కూడా ఇలాగా బాగా వేగినట్టు తెలుస్తుంది మనకి, పచ్చివాసన పోయే వరకు. మెత్తలు కూడా ఇలా వేసుకొని ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఉల్లిపాయలు ఇలాగా ఉడికాయి. దీంట్లో కూడా కొంచెం పసుపు, ఒక స్పూన్, అర స్పూన్ అయినా సరిపోద్ది. వేసుకున్న ఫ్రైలో పెట్టుకొని అప్పుడు బెండకాయ ముక్కలు కోసాం కదా, ఈ ఐదు బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఒకేసారి వేసి తర్వాత ఒక స్పూను సాల్ట్, స్పూనున్నర వేసుకుంటే సరిపోతుంది ఈ స్పూన్తో. ఇప్పుడు బెండకాయ ముక్కలు ముందే మనం పావుగంట ముందే కోసుకొని పక్కన పెట్టుకోవాలి. నీళ్ళలో నుంచి మాత్రం వేయకూడదు. నీళ్ళలో శుభ్రం చేసి 10 నిమిషాలు ఆరిన తర్వాత బెండకాయ ముక్కలు ఇలాగ ఉల్లిపాయలతో పాటు టమాటాలతో పాటు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు పావుగంట ముందే కోసుకొని పక్కన పెట్టుకోవాలి. నీళ్ళలో శుభ్రం చేసి మనం అలాగా నీళ్ళలో నుంచి వేసామంటే కూర అంత దిగుదిగుగా వచ్చేది. అలా ఎప్పుడు చేయమాకండి. మామూలుగా మీరు వండుకునేటప్పుడు పావుగంట ముందు కోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని అలా కొంచెం మగ్గిన తర్వాత ఆ రెండు కూడా అప్పుడు గుడ్లు వేసి పులుసు పిండుకొని కూర ఇలా దగ్గరికి అవుద్ది. అయిన తర్వాత మనం చింతపండు రసం పిసుక్కున్నాం కాబట్టి దీన్ని మనం నీట్గా ఇలాగ ఈ పులుసు ఇందులోని మళ్ళీ వాటర్ తీసుకుంటా మళ్ళీ ఒకసారి ఎలా అంటే సరే మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి.